రాష్ట్రంలో ఏ గుళ్ళో ప్రసాదం తిన్నా అందులో నాసిరకమయ్యే. ఇంతకు ముందు గత 5 ఏళ్ళు కూడా మీరు పులిహార తిన్నా, లడ్డూ తిన్నా అవన్నీ నాసిరకమే, కల్తీవే. ఇప్పుడు మాత్రం అన్నీ అద్భుతంగా ఉన్నాయి. ఇది ప్రస్తుతం ఈనాడు, జ్యోతి, అరడజన్ మీడియా ప్రభుత్వం చెప్పాలనుకుంటుంది. రోజు మనం గతంలో 5 ఏళ్ళు పవిత్రంగా తిన్న ప్రసాదాలన్నీ కూడా తప్పుడువే అని చెప్పేటటువంటి ప్రయత్నాన్ని పదే పదే చేసుకొస్తున్నారు. 5 ఏళ్ళు దేవుళ్ళందరూ చూస్తూ ఊరుకున్నారు. తప్పులు చేస్తే ఎన్నికల్లో ఓడించారు తప్ప అప్పుడు చేస్తే ఆ పాపాలకి చూస్తూ ఊరుకున్నారన్న తరహాలో రాసుకొస్తున్నారు. దేవుడి ఎదుట తప్పు చేసేటటువంటి వాడు త్వరగానే జయగుపుతాడు. ఎన్నికల్లో ఓడించడం కాదు చేసేది దేవుళ్ళు. అది మనం కాస్త గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. రోజు శ్రీకాళహస్తిది, కాణిపాకంది, ద్వారకా, తిరుమల అన్నిటికీ కూడా వాళ్ళే సప్లై చేసింటే అసలు టోటల్గా నీ రాష్ట్రంలో ప్రభుత్వం తరపున నెయ్యి ఎక్కడ ఉంది? లేదు. ఓపెన్గా టెండర్లు పిలవకుండా నెయ్యి ఇచ్చారా, తీసుకెళ్ళి బొక్కలు తోయండి అందరినీ. టెండర్లు పిలిచినే కదా, ఆ టెండర్ పిలిచిన తర్వాత దాన్ని చెక్ చేసినే కదా, ఆ చెక్ చేసిన ఎక్విప్మెంట్లో తేడా ఉందో తీసుకెళ్ళి బొక్కలు తోయండి. ఆ ఎక్విప్మెంట్ కనిపెట్టినోడిని, తయారు చేసినటువంటి వాడిని. ఏదో ఒకటి నిరంతరం ఒక విష ప్రచారం. దేవుడి మీదన నాస్తికులు, హేతువాదులు, క్రైస్తవులు, ముస్లింలు ఎవరూ చెయ్యనంతటి దుష్ప్రచారం దేవుళ్ళకి సంబంధించిన ప్రసాదాల మీద, దేవుడి గుళ్ళ మీదనే ఇప్పుడు చేస్తున్నారు.